కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేరిట వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. వచనం 30. మొదటివారు అనేకులు, అందరూ కాదు కానీ అందరిలో అనేకులు అంటే అనేకులు అంటే ఎక్కువ మందే, అందరూ కాదు, కొందరికంటే ఎక్కువ. అనేకులట ఎవరు వాళ్ళు? మొదటివారు అనేకులు కడపటి వారైపోతారు. అరే, కడపటి వాళ్ళు అంటే వెనక వాళ్ళు మొదటి వారైపోతారు. ఈ మాటలు సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటలు ఇవి. మొదటివారు అనేకులు కడపటి వారు అవుతారు. కడపటి వారు అనేకులని ఉందా? కడపటి వారు అనేకులని లేదు. అంటే మొదటిగా ఉన్నటువంటి వారిలో అనేక మంది కడపటి వారు అయిపోతే, కడపటి వారిగా ఉన్నటువంటి వారు మొదటి వారు అవుతారు. వాళ్ళ సంఖ్య ఇక్కడ లేదు. అనేక మంది అంటే దానికి ఒక అర్థం ఉంది. అనేక మంది అంటే చాలామంది, లెక్కలేనంతమంది. అయితే కడపట ఉన్నవారు మొదటి వారు అవుతారు అంటే వాళ్ళు కొందరై ఉండొచ్చు. వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉండొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి మాటని 100 కాదు 1000 కోణాలలో ఆలోచన చేయాలి. ఎందుకంటే సహజ జ్ఞానానికి అందవు ఆయన మాటలు. సహజ జ్ఞానానికి ఉన్నతమైనటువంటి మాటలు కదా అవి అందాలంటే ఆకాశానికి నిచ్చెన వేయాలి. భూమి మీద నుంచి వేయగలిగిన వాళ్ళు ఉన్నారా? వేయలేరు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉంటాయి ఆయన మాటలు, ఆయన ఆలోచనలు. కనుక ఈ మాటను చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారి మాటలు మనకు అర్థం కావాలంటే ఏదో ఆయన పలికిన ఒక మాట మీద ఆగిపోకూడదు. దానికి ముందు జరిగినటువంటి సందర్భం అంతా తెలియాలి. ముందు ఏం జరిగింది, ఏ సందర్భం జరిగింది, ముందు జరిగిన చరిత్ర ఏంటి, ఈ మాట ఈయన మాట్లాడాడంటే దీనికి ముందు ఏం జరిగింది, ఏం జరిగి ఉంటుంది, ఏం జరిగితే ఈ మాట పలికాడు ఈయన, ఈ మాటకు కారణం ఏంటి,
అన్నటువంటి ఆలోచనలు ఖచ్చితంగా చేయాలి. చాలామంది ఇది చేయరు. వచనం చదువుతారు అంతే, దాని మీద నిలబడతారు, దాన్నే పట్టుకుని కూర్చుంటారు. దానికి పైన చదవరు, దానికి క్రింద చదవరు. దానికి పైన క్రింద చదవకపోతే విషయం అర్థం కాదు, అపార్థం అయిపోతుంది. తండ్రి నేను ఏకమై ఉన్నాము అన్న వచనాన్ని పట్టుకుంటారు. దానికి పైన చదవవా ఆ వచనాన్ని పట్టుకొని తండ్రి యేసుక్రీస్తు ఒకటే అంట. దానికి పై వచనం చదవవా, తండ్రి యొద్దకు వెళ్ళుటకు నేనే మార్గమును, మరి ఆ వచనం చదవవా. క్రింది వచనం చదవవా, నేను తండ్రి యొద్దకు ఎక్కిపోతున్నాను, ఇది చదవవా. తండ్రి అయిన ఒకటైతే తండ్రి యొద్దకు వెళ్ళుటకు మార్గాన్ని నేనే అని ఎందుకంటాడు? అంటే ఆ తండ్రి వేరు, నేను వేరు, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళటానికి మార్గం మాత్రమే నేను చూపించగలను అని ఎందుకంటాడు? నేను తండ్రి వద్దకు ఎక్కిపోతున్నాడంటే తండ్రి పైన ఉన్నాడని అర్థం. కనుక మీరు కూడా రావాలంటే నేనే మార్గం, నేను వెళ్ళిన మార్గంలో రండి. నేను వాక్యాన్ని గనక వాక్యంతో రండి, వాక్యంతో నడవండి, వాక్యమే మార్గం. కనుక ప్రభువు యొక్క మాట పై భాగాన ఏం జరిగిందో చదవాలి, క్రింది భాగాన ఏం జరిగిందో చదవాలి. ఈ మాట పలకడానికి ఏ మాట? మొదటివారు అనేకులు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు అన్న మాటకు పైన ఏం జరిగింది, పైన సందర్భం ఏంటి అని పై వచనాలు చదువుకుంటూ రావాలి. రావడానికి చాలా ఓపిక కావాలి. ఏందండి, వారానికి ఒకసారి బైబిల్ తీస్తారు, వాళ్ళకేం అర్థమైద్ది? కొంతమందికి బైబిల్ తీయటమే రాదు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలీదు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలీదు, ఎన్ని వచనాలు ఉన్నాయో తెలీదు. కానీ బిల్డప్ మాత్రం మామూలుగా ఉండదు. మహాభక్తులకు మళ్ళీ బిల్డప్లు ఎత్తుంటారు. పలానా పుస్తకం ది, పలానా అధ్యాయం ది అంటే ఎత్తుక్కోవటమే, కుర్తిలో పడ్డ ఎలిగి తన్నుకున్నట్టు తన్నుకుంటుంటారు. ఇట్టాటోళ్ళు ఏమండి 25 సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడ అలా ఎందుకుంది బ్రదర్, ఇక్కడ ఇలా ఎందుకుంది బ్రదర్, అక్కడ అలా ఎందుకు రాశాడు, ఇక్కడ ఇలా ఎందుకు రాశాడు, నిన్ను అడిగి రాయాలి. మరి పరిశుద్ధాత్ముడు కదా రాసింది, నిన్ను అడిగి రాయాలి. మరి ఆయన నోరు మూసుకొని విధేయత చూపి దాన్ని గైకొనటం కాదు. ఇలా ఎందుకు రాశాడు, అలా ఎందుకు రాశాడు, ఆయన్నే ప్రశ్నిస్తున్నారు. అదే పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడటం అంటే. వారికి యుగమందైనా వాక్యంలో ఒక విషయం రాయబడ్డప్పుడు ఇది ఇక్కడ ఇలా ఎందుకు రాయబడింది, అలా రాయబడితే బాగుండేది కదా అన్నావంటే నీకు యుగమందైనా రాబో యుగమందైనా పాప క్షమాపణే ఉండదు. ఇది ఇలా రాయబడిందంటే అది దేవుని మాట. దేవుని మాట అంటే అది రైట్. నీకు అర్థం కాలేదనేది రాంగ్ అయిపోద్దా? ఎప్పుడు కూడా ఒక వాక్యం మరొక వాక్యంతో ఏమండి విభేదించదు. ఒక మాట మరొక మాటతో విభేదించదు. దేవుని మాట వాక్యం ఇది రైట్ అవుతుంది, అది రైట్ అవుతుంది. ఇది ఎలా రైటు, అది ఎలా రైటు, రీసెర్చ్ చేయి, పరిశోధన చేసి ఓపిక నీకు ఉండదు.
ఎక్కడో బజార్లో దొరికే చెత్త పుస్తకాలని కొనుక్కొని చదువుతావు. బైబుల్ చదవు. ఎందుకు? బైబుల్ ఒకలాగా ఉంటుంది, వాడు రాసే పుస్తకం ఒకలాగా ఉంటుంది. ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినట్టున్నాడు. ఇంక బైబిల్ ఎందుకు? పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక బుక్ రాసేసి రిలీజ్ చేసేస్తే ఇక బైబిల్తో పని లేదా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో పరిశుద్ధాత్ముడు రాసినటువంటి పుస్తకం ఏదైనా ఉందా అంటే అది బైబిల్ మాత్రమే. బైబిల్ మాత్రమే. అతను రెవరెండ్ అయినా 72 అయినా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయలేదు. పరిశుద్ధాత్ముడు ప్రేరణ ఇచ్చి ఇంకొక పుస్తకాన్ని రాయించడో. అది వాక్యానికి వ్యతిరేకం. వాక్యానికి వ్యతిరేకమైన పనులు పరిశుద్ధాత్ముడు చేయుడు. అది చేసేది మనిషి మాత్రమేనని గుర్తుపెట్టుకోవాలా. ఏందండి? మనిషి తన బుద్ధితో, తన జ్ఞానంతో, తన తెలివితో రాసి, తన ఆలోచనలతో రాసి పరిశుద్ధాత్ముడి మీద నెట్టేస్తాడు. వాడు అబద్ధికుడు, మోసగాడు. కనుక మనుషులు రాసిన పుస్తకాలు మనుషులు రాసినయే. దేవుడు రాసిన పుస్తకం ఏదైనా ఉందంటే అది ది బైబుల్. బైబుల్ మాత్రమే, ఇక ఏది కాదు. ఇదే ఖచ్చితమైనది. ఇందులోనే మనకి నిత్య జీవం ఉంది అని తలంచి వాటిని పరిశోధించండి. పరిశోధించిన వారికి దొరుకుతుంది. ఏంటది? నిత్య జీవం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అన్నటువంటి ఈ మాటని పరిశోధన చెయ్యాలి. దేవుని మాటల్ని పరిశోధన చేసి అంతటి వల్ల మీరు అంటున్నాడు ఒకడో. ఒరే నా సామి, ఆయన ఏమన్నాడు? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి, రీసెర్చ్ చేయండి అని ఆయనే అన్నాడు. ఆయన మాటని పరిశీలించే అంత టోలం కాదు, కానీ ఆయన అన్నాడు. ఆయనే చేయమన్నాడుగా. చేయమన్నప్పుడు చేయకపోతే ఎట్టా? నేను చేయమన్నప్పుడు వాడెవడో ఆ మాట అన్నందుకు నువ్వు ఆగిపోతావా? అంటే నా మాట వింటావా, వాడి మాట వింటావా నువ్వు? చాలామంది మనుషుల మాటలు విని ఆగిపోతుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాక్యంలో, సత్యంలో, దేవుల్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే విశ్వాసి. ఇంకోటి చెప్పునా? వాక్య ప్రకారంగా దేవుని కోసం బ్రతికే వ్యక్తే విశ్వాసి. క్రైస్తవుడు వాళ్ళు లోకంలోనే ఉన్న లోక సంబంధులు కాదు. సమాజంలోనే ఉన్న సమాజానికి వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, వైరాగ్యం కలిగి ఉంటారు. వాళ్ళకి ఏ ఆచారాలతో పని ఉండదు, ఏ సిద్ధాంతాలతో పని ఉండదు, ఏ మూఢనమ్మకాలతో పని ఉండదు. వాళ్ళకి దేవునితోనే పని, వాక్యంతోనే పని. మనుషుల మాటలు వింటున్నారంటే, పట్టించుకుంటున్నారంటే, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ మూఢనమ్మకాల చెప్పున నడవాలని ఆలోచిస్తున్నారంటే, వాళ్ళ మాటలకు చెవులిచ్చి, ఆ మాటలకు చోటిచ్చి, ఆ మాటల ప్రకారంగా ఆగిపోతున్నారంటే, చేయటానికి సిద్ధపడిపోతున్నారంటే వాళ్ళు అవిశ్వాసులతో జోడుగా ఉంటున్నారని అర్థం. జోడుగా ఉండొద్దని దేవుడు చెప్పాడు. వీళ్ళు ఉంటున్నారంటే వీళ్ళు వాళ్ళకంటే చెడ్డ వాళ్ళు అయిపోతారు. అవిశ్వాసులే చెడ్డోళ్ళు. వాళ్ళతో జోడొద్దని ఈయనంటే, కానీ వాళ్ళతోనే జోడుగా ఉంటారు. వాళ్ళయే ఎక్కించుకుంటారు, వాళ్ళకే లోబడతారు. వాళ్ళు చేయమన్నవే చేయటానికి
సిద్ధపడతారు. వీళ్ళు వాళ్ళకంటే చెడ్డ వాళ్ళు అయిపోతారని బైబిల్ చెప్తుంది. కనుక జాగ్రత్త. దేవుని మాటే. ఆమె ఎవరు అనిందిలేండి, నా మాటే శాసనం అని. దాని బొంద. యేసుక్రీస్తు వారి మాటే శాసనం. అర్థమైందండి? అది మారకపోతే ఖచ్చితంగా చచ్చి నరకానికి పోద్ది. అది యేసు రాసిన శాసనం. కనుక చాలా జాగ్రత్తగా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తూతు మంత్రం అంటే కుదరదు. ఇక్కడ కట్టా కొట్టా తెచ్చా ఉండదు. అట్టుంటే వాక్యం జన్మలో బైబిల్ రాదు. దేవుని మనసు తెలియదు, ఉద్దేశం తెలియదు. దేవుని కోసం ఎలా బతకాలో ఎలా తెలుస్తుంది? ఇవి తెలియనప్పుడు నాకు చాలా ఓపిక కావాలి, చాలా టైం కావాలి. కనుక ఆదివారం కనీసం 2 గంటలన్నా చెప్పాలి నేను వాక్యం. ఎందుకు? మీరు వినేది వారానికి ఒక్కసారేగా. వారంలో ఒక్కసారి 2 గంటలు కూడా వినలేరా? మీకు మురికి ఏం పోద్ది? ఉదక స్నానం చేయించమనుంది బైబిల్లో. ఏమండి? మొత్తం మిమ్మల్ని అందరిని మూట కడితే చాలా పెద్ద మూట అయింది. మరి ఆ మూట బట్టలను ఉతకడానికి అంత టైం పట్టిద్ది. ముందు నానేయాలా సరిపేసి, గాబులో నానేయాలి కదా, సరిపేసి నురుగు వచ్చేదాకా కొట్టి దాంట్లో నానేయాలి. ఎంతసేపు నానేయాలా? అది ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్. అది ఏంటది? నానేయటం. తర్వాత బయటకు తీయాల, తీసి సోప్ పెట్టాలా? సోప్ పెట్టాలా వద్దా? సోప్ పెట్టాలి. అది సమాజంలో నుంచి బైబిల్లోకి వచ్చినట్టు, అప్పుడే వచ్చినట్టు, ఒక పాయింట్లోకి వచ్చినట్టు. తర్వాత పాయింట్ల మీద పాయింట్లు అంటే ఉతకటమే, బండగేసి బాధపడేయటమే. అట్ట బాధకపోతే మురిగిపోదు. ఎందుకు? సోమవారం నుంచి శనివారం దాకా ఏం పట్టింది? ఆత్మకి, హృదయానికి మాలిన్యం అంటుకుంది, మురికైపోయారు. మరి అదంతా పోవాలంటే ఉతకాలి కదా, బండగేసి బాధపడేయాలి సేవకుడు. సోప్ పెట్టాలి. నా వాక్యం చాకలి వాని సబ్బు కాదా? అంటే వాక్యమే సోప్ పెట్టడం అంటే ఏంటి? సోప్ పెట్టి ఉతకాల. వాక్యంతోనే ఉతకాలని అర్థం. ఉతికిన తర్వాత అయిపోద్దా చెప్పండి? మళ్ళీ మంచి నీళ్ళలో ఏం చేయాలి? జాడించాలి. ఎంతవరకు? వాటర్ కలర్ మారే వరకు. బ్లాక్గానే వస్తుంటాయి. ఎంత పిండుతున్నా, ఎంత జాడిస్తున్నా, ఆ వాటర్ మామూలు వాటర్ లాగా వచ్చే వరకు జాడించాల్సిందే. ముంచాలా లేపాలా. అప్పుడు దండం దగ్గరికి వెళ్తాం. దండం మీద ఆరేస్తాం మిమ్మల్ని. మామూలు నీళ్ళలో ఆరేయం సుమా. మంచి ఎండ, చిటపటలాడే ఎండలో ఆరబెడతాం. ఎండకి ఎండిపోవాలన్నమాట. మీరు పట్టపట్టలాడిపోవాల వస్త్రం. అప్పుడు తీసుకొస్తాం. మళ్ళీ ఆరినాక మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తాం? ఇస్త్రీ కాసిన నీళ్లు జల్లి పెడితే పొగలు రావాలా. అప్పుడు మడతేస్తాం, ఇస్త్రీ మడత. వీటన్నిటికి తట్టుకోవాలి. మరి బట్ట నా వల్ల కాదు అనకూడదు. చూడండి, ఇస్త్రీ బట్టలు వేసుకున్న వాళ్ళకి మామూలు బట్టలు వేసుకున్న వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది. ఇస్త్రీ చేసిన షర్టు ఎక్కువ కాలం వచ్చిద్ది. 23 సంవత్సరాలు అప్పుడు పెట్టింది మా అత్తగారు షర్టు ప్యాంటు. నాకు ఇప్పటికీ ఉంది అది.
ఇప్పటికీ ఉంది. ఆటో మీదకి నేను అయ్యే వేసుకుని వెళ్తా, ఎక్కడ చినగల. కారణం ఏంటి? ఉతకగానే ఇస్త్రీ చేసి పెట్టుకుంటా. అదేంటండి, ఇస్త్రీ బట్టలు వేసుకుంటే బాగుంటాం. మీరు అందరూ బాగుండాలని ఇస్త్రీ చేసేది, మీరేమో అపార్థం చేసుకుంటారు. బండకేసి ఉతుకుతున్నాడు, నానబెట్టి ఉతుకుతున్నాడు, జాడిస్తున్నాడు, ఆరేస్తున్నాడు. మరి ఇవన్నీ జరిగితేనే మరి షోరూమ్కి వెళ్ళేది షర్టు, లేకపోతే డస్ట్బిన్లోకి పోద్ది. ఇవన్నీ వాక్యంలో ఉంటాయి. ఇవన్నీ విశ్వాసం మేలు కోసం. అదేంటండి, తోమే కొద్దీ క్షయం వస్తాయి కొన్ని వస్తువులు. పొద్దున్నే ఒక షాప్ తీసాడంటే వాడు షాప్ తీసి చేసే పని ఏంటంటే ముందు మంచి క్లాత్ తీసుకొని అన్నీ తుడుస్తాడు, దుంపట్టిపోతాయి. అద్దాల మీద నీళ్లు కొట్టి పేపర్ కొడతాడు. ఎందుకు? నీట్గా ఉండాలా, లేకపోతే ఇష్టపడరు కొనేవాళ్ళు. దేవుడు కూడా అంతే. మనం నీట్గా లేకపోతే, పరిశుద్ధత కలిగి, ఆయన కోరుకున్నటువంటి అందం కలిగి మనం లేకపోతే ఆయన ఎలా కోరుకుంటాడు? మనల్ని ఎలా ఇష్టపడతాడు? ఎలా కొనుక్కుంటాడు? గనక చాలా టైం పడుతుంది. కష్టపడాలి, బాగా కష్టపడాలి. బాగా అంటే బాగా కష్టపడాలి. ఈరోజు భోజనం కార్యక్రమం ఉంది కదా, 12:30కు వదిలిపెడతాలే అమ్మాయి అనుకోండి. చదువుదాం. ఎన్నో అధ్యాయం చదివారు? 19 కదా. 16వ వచనం నుండి రండి. 16వ వచనం నుండి. ఇదిగో ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. పైన జరిగిన సందర్భం చదువుతున్నాం. నిత్య జీవం పొందటానికి నేను ఏ మంచి కార్యం చేయాలి? ఆశ బాగుంది, ప్రశ్న కూడా బాగుంది. ఇట్లాంటి ప్రశ్నలు ఎవరు వేయట్లేదు ఈ రోజుల్లో. నాకు నిత్య జీవం కావాలి, నేనేం చేయాలి? నిత్య జీవం కోసం నేనేం చేయాలి? ఏ మంచి కార్యం చేయాలి చెప్పమని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. అప్పుడు మంచోడు ఒక్కడే. నీవు నిత్య జీవంలో ప్రవేశించాలనుకుంటే ఆజ్ఞలను గైకొనుము అని చెప్పాడు. అతడు ఏ ఆజ్ఞలు అని అతన్ని అడుగగా, ఏ ఆజ్ఞలు అంటే ఇతడు కొన్ని ఆజ్ఞల్ని పాటిస్తున్నాడు, ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? అది నరహత్య చేయకు, వ్యభిచరించకు, దొంగిలించకు, అబద్ధ సాక్ష్యం పలుకకు, తల్లిదండ్రుల్ని సన్మానించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేవే ఆజ్ఞలు అని చెప్పాడు క్లియర్గా. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడు? ఇవన్నీ నేను అనుసరించుచూనే ఉన్నాను. మార్కులో ఉంటుంది, బాల్యము నుండే నేను ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను, ఇక నాకేంటి కొదువా? అంటే నేను నిత్య జీవానికి వెళ్ళిపోతాను కదా, సెలెక్ట్ అయిపోయినట్టే కదా, ఇక నేను ధీమాగా బతికేవచ్చు కదా అని యేసుక్రీస్తు వారిని అడుగుతుంటే, అందుకు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నీవు
పరిపూర్ణుడవు అగుటకు కోరిన ఎడలా. ఇదేంది? ఏమర్థమైంది మీకు? 10 ఆజ్ఞలను పాటించినంత మాత్రాన, గైకొనినంత మాత్రాన నీవు పరిపూర్ణుడవు కాలేవు. రాసుకోండి. నీకు పరలోకం లేదు, రాదు, నువ్వు వెళ్ళవు నిత్య జీవానికి. నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే నువ్వు పరిపూర్ణుడవు కావాలి. మరి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానుగా, ఆజ్ఞలు పాటించినంత మాత్రాన పరిపూర్ణులు కారు. నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతావా? బాప్తిజం పొందితే వెళ్ళిపోతావా? ఎవరు చెప్పారు నీకు? దశమ భాగం ఎత్తి వెళ్తావా? మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తే పోతావా? 10 ఆజ్ఞలు పాటిస్తేనే పరిపూర్ణులు కారు. ఒక్క ఆజ్ఞ పాటించి చూడండి. మీరు ఒక్క ఆజ్ఞ పాటించి చూడండి. ఒక్క ఆజ్ఞను పాటించగలరా? యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? ఆజ్ఞలన్నీ కూడా చెప్పలేదు మహానుభావుడు. నరహత్య చేయకండి, నరహత్య చేయకండి. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు నరహత్య గురించి? నరహత్య అంటే నీ సహోదరుణ్ణి చూచి వ్యర్థుడా అన్నావా, నువ్వు నరహంతకుడివే. ఆడొట్టి పనికి మాలినోడు, ఈడు నరహంతకుడు. అది పనికి మాలింది, ఆడు పని అట్టాడి ఇట్టాడి, ఇది నరహంతకురాలు. ఎవరిని దూషించినా, ఎవరిని ద్వేషించినా, ఇంట్లో వాళ్ళనైనా సరే, బయట వాళ్ళనైనా సరే, సంఘంలో ఉన్న వాళ్ళనైనా సరే, దూషించినా ద్వేషించినా నరహత్య చేసినట్టే. అది చేయకుండా బతకగలరా, ఉండగలరా? రెండోదేంటి? నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు అన్నాడా? వ్యభిచరించొద్దు. వ్యభిచరించకుండా ఉండగలరా? వ్యభిచరించకుండా ఉండగలరా? భూమి మీద బ్రతికే బాలుడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు మానసిక వ్యభిచారే. మానసికంగా ప్రతి మనిషి వ్యభిచారే. బ్రహ్మకేనా పుడుతుందట ఏ తెగులు? రెమ్మ తెగులు. అప్పుడప్పుడు అంటుంటారుగా, ఏమంటారు? చింత చచ్చింది కానీ వీడికి ఏం చావలేదు, వీడికి పులుపు చావలేదు. వీడికి ఎవరు వీళ్ళు? ఎందుకు అంటున్నారు ఆ మాట? పైకి వ్యభిచరించకపోవచ్చు కానీ మానసిక వ్యభిచారులుగా ఉన్నారు బోలెడు మంది. పైకి అక్క అంటాడు, పైకి చెల్లి అంటాడు, లోపల వేరొక ఆలోచన చేస్తాడు. అమ్మ అంటాడు, లోపల వేరొక ఆలోచన చేస్తాడు. స్త్రీలు కూడా అంతే. సొంత భార్య ఉన్నా, సొంత భర్త ఉన్నా ఆలోచనలు మాత్రం పక్క త్రోవలు పడుతుంటాయి. వాళ్ళందరూ వ్యభిచారులు కదా. వ్యభిచారం చేయవద్దు అన్న మాట మీకు తెలుసు కదా. నేను చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును.
వ్యభిచరించిన వాడగును. ఎంతమంది కనపడతారండి? భర్త కంటే అందంగా ఉన్నోళ్ళు కనపడతారు, భార్య కంటే అందంగా ఉన్నోళ్ళు కనపడతారు. వాళ్ళందరిని చూసినప్పుడు మా అక్కలాగుంది, మా అమ్మలాగుంది, మా అన్నలాగున్నాడు, మా తమ్ముళ్ళలాగున్నాడు అనుకుంటారండి. అంత మంచోళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. ప్రతి ఒక్కరూ ట్రై చేసే వాళ్ళే. చెడిపోయిందండి సమాజం. సోషల్ మీడియాను చూసి చెడిపోయింది. ఫేస్బుక్ చూసి నాశనం అయిపోయారు, యూట్యూబ్ చూసి నాశనం అయిపోయారు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూసి నాశనం అయిపోయారు, జబర్దస్తులు చూసి నాశనం అయిపోయారు, సీరియల్ చూసి నాశనం అయిపోయారు, సినిమాలు హీరోలు హీరోయిన్లను చూసి నాశనం అయిపోయారు. పనికి మాలిన వాటిని చూసి చెడిపోయారు. ఎవరు చక్కగున్నారు చెప్పండి? ఎవరు చక్కగున్నారు? ఈ పరిస్థితులన్నిటినీ అధిగమించి దేవుని భయంతో శ్రేష్టమైనటువంటి భక్తి జీవితాన్ని చేయాలి. నా క్యారెక్టర్ని నేను యేసుక్రీస్తు వారు ఎలా కాపాడుకున్నాడు, బైబిల్లో ఉన్న భక్తులు ఎలా కాపాడుకున్నారు, అలా ఆయనను ధరించిన నేను కాపాడుకోవాలి అన్న పట్టుదలతో లోకం విషయంలో చచ్చి దేవుని కోసమే నీతిగా బతకాలి అనుకున్నటువంటి వ్యక్తులు తప్ప మిగతా వాళ్ళంతా ఆ వ్యభిచారానికి సంబంధించిన పాపానికే తరగతికి చెందిన వాళ్ళు అవుతారు. అర్థమైందండి? అందుకే ఇది జరగకుండా ఉండాలనే దేవుడు పెళ్ళి అనే బంధాన్ని పెట్టాడు. పెళ్ళి బైబిల్లో వివాహం ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలలో ఘనమైనది ఏదన్నా ఉందంటే అది వివాహం మాత్రమే. ఎందుకని? అది దేవుడు పెట్టాడు, దేవుని నిర్ణయం, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. నీకు ఒక భార్యనిచ్చాడు, నమ్మకంగా ఉండు అన్నాడు. నీకు ఒక భర్తనిచ్చాడు, నమ్మకంగా ఉండు అన్నాడు. ఆమె ఎడల నీవు, నీ ఎడల ఆమె నమ్మకంగా ఉండండి. మూడవ వారికి చోటునివ్వకుండా ఉండండి. దుష్టుని ఆలోచనలకి చోటునివ్వకుండా ఉండండి. ఒకరిని ఒకరు హత్తుకొని ఉండండి. మీ ఇద్దరు నా పని చేయాలి. మీ గర్భంలో నుండి వచ్చేటువంటి వారి చేత నా పని చేయించాలి. అందుకే మిమ్మల్ని ఈ లోకానికి పంపాను, అందుకే మీ ఇద్దరిని జతపరిచాను. నా మహిమకు కీర్తి కలిగే విధంగా మీరు మాదిరిగా ఉండండి, అనేకులకి మాదిరిగా ఉండండి. ఎంతవరకు నాయన ఎలాగా అంటే ఇది లైఫ్ టైం అగ్రిమెంట్, ఇది లైఫ్ టైం ఒడంబడిక. లైఫ్ టైం ఏమంటారు ఇంగ్లీష్లో? కాంట్రాక్ట్ అంటారు. మరణము మిమ్మల్ని వేరు చేయ వరకు మీరు వేరు కాకూడదు. ఎవరు మిమ్మల్ని వేరు చేయకూడదు, అలాగని మీరు కూడా వేరు కాకూడదు. ఎన్నో వస్తాయి, ఇద్దరు ఒకటిగా ఉండి ఎదిరించండి. నేను తోడుగా ఉంటాను, మీకు జయం వస్తుంది.
మీకిద్దరికి పెళ్లి చేసింది నేనే కదా, నేనే ఉంటాను. ఒక పెళ్ళి అంటే ఏంటి? పెళ్ళి అంటే ఏంటి? భోజనాలు అదిరిపోవటమా? భోజనాలు అదిరిపోతే పెళ్ళా? 500 మంది 1000 మంది బుగ్గలాడేసుకుంటూ తినటానికి వచ్చేస్తే పెళ్ళి అది? నన్ను చూడు, నా సోగు చూడు, నా స్టేటస్ చూడు, నా బలగం చూడు, నా బలం చూడు. ఎన్ని వస్తువులు ఉన్నాయి చూడు, ఎన్ని డబ్బులు ఉన్నాయి చూడు, ఎంత ఖర్చు పెట్టాను చూడు. అదే పెళ్ళి అంటే? పెళ్ళి అంటే ఏంటి? ప్రపంచంలో ఎవరికి తెలీదు. ఎవరికి తెలీదు పెళ్ళి అంటే ఏంటో? ఎవరికి తెలీదు. దాని విలువ తెలీదు. అందుకే పోలీస్ స్టేషన్లకి వెళ్తున్నారు, అందుకే కోర్టుల మెట్లు ఎక్కుతున్నారు, అందుకే ఒక్కొక్కరు 2, 3, 4. ఏందండి అది? అప్పుడప్పుడు అండి మనోళ్ళు డేలు చేస్తుంటారు. డేలు నాకు భలే బాధేసిద్ది. ఫాదర్స్ డే, బా ఎవరిదిరా డే? ఫాదర్స్ డే ఎవరిది? మదర్స్ డే ఎవరిది? చిల్డ్రన్స్ డే ఎవరిది? ఫారినర్స్ది. ఫాదర్స్ డే అని ఎందుకు పెట్టారంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తాడు వాడు భార్య పిల్లల్ని చూడటానికి. అది పండగలాగా చేసుకుంటారు. ఆ దరిద్రాన్ని వీళ్ళు అంటించుకున్నారు. మదర్స్ డే సంవత్సరానికి ఒక్కసారి వెళ్తుంది పిల్లల్ని చూడటానికి ఆశ్రయానికి. 1 yearకి ఒకసారి వెళ్తుంది తల్లి బిడ్డను చూసుకోవడానికి. అది వాళ్ళకి పండగ రోజు మదర్స్ డే. ఎప్పుడన్నా తల్లిదండ్రులు ఇద్దరిని కలవడానికి అవకాశం ఉండదు. వాళ్ళ కర్మగాలి తల్లిదండ్రులు ఇద్దరిని కలిసే అవకాశం పిల్లలకు వచ్చిందంటే అది చిల్డ్రన్స్ డే. ఆ డేలు పెద్ద దాన్ని 70mm స్క్రీన్కి ఎక్కిచ్చేశారు మనోళ్ళు. ఫాదర్ లేనోడు ఫాదర్ డే చేసుకోవాలి, మదర్ లేనోళ్ళు మదర్ డే, చిల్డ్రన్స్ అట్ట చేసుకోవాలి. ఈ డేలన్నీ మనకు సంబంధించినవి కాదు సుమా, అవి ఏ డేలేనా? అర్థమైందండి? అసలు ఈ డేలు ఏ గొప్ప డేలు కాదు, గాడ్ డే. దేవునికి సంబంధించిన డే ఏమైనా ఉందా? దేవుని డే ఉందా నీ బతుకులో? అది ముఖ్యం. కనుక పెళ్ళంటే దేవుని దృష్టిలో చాలా గొప్ప పదం. అది చిన్న పదం కాదు, అది ఆకాశం అంత ఎత్తులో ఉండే పదం. అది ఒకటే గుర్తుపెట్టుకోండి, పెళ్ళి అంటే ఒకరితోనే బంధం, ఒకరితోనే అంతం. అది పెళ్ళి. ఒకసారి అందరు నోరు తెరిచి చెప్తారా? పెళ్ళి అంటే నేను కదా అనాల్సిందన్నమాట. పెళ్ళి అంటే అని నేను అన్నప్పుడు మీరేమనాలి? పెళ్ళి అంటే ఏంటి? అదే పెళ్ళి. బంధం ఎంతమందితో? భర్తకి భార్యతోనే, భార్యకి భర్తతోనే. అదే బంధం. అంతం ఆ భార్యతోనే అంతం, ఆ భర్తతోనే అంతం. అదే పెళ్ళి. అదే పెళ్ళి. నువ్వు భోజనం పెట్టినా పెట్టకపోయినా అదే పెళ్ళి. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా అదే పెళ్ళి.
ఇది మొదటిది. రెండవది ఏంటో తెలుసా? పెళ్ళంటే నూరేళ్ల పంట అనకు. అది కాదు. ఆయన బాగుందని రాసుకున్నాడు డబ్బుల కోసం. రెండోది ఏంటో తెలుసా? పెళ్ళంటే మనసులు కలవటం అంటే కాదు. మనసులు ఎప్పుడు కలిస్తే చెప్తా. ఎప్పుడు కలిస్తే? నువ్వు 100 సంవత్సరాలు కాపురం చేయి, మనసులు కలవు. భర్త మనసు భర్తదే, భార్య మనసు భార్యదే. అవకాశం దొరికితే వేయాలని చూస్తుంది, అవకాశం దొరికితే వేయాలని చూస్తాడు. మనసులు ఎప్పుడు కలవాలా? ఒకరినొకరు అర్థం చేసుకోవటం మానవ జన్మలో సాధ్యం కాదు. చచ్చే వరకు నీ భార్య నీకు అర్థం కాదు, చచ్చే వరకు నీ భర్త నీకు అర్థం కాడు. ఆ భ్రమలో బతుకుతుంటారు అంతే, లేదా బతకలేరు కదా. అర్థం కావాలనుకుంటే బతకలేరు. అందుకని మేము ఒకరినొకరు అర్థం చేసుకుని బతుకుతాం. అది భ్రమ, అది నిజం కాదు. అది అర్థమైందా ప్రియులారా? కనుక దేవుడు అర్థం అయితే చాలు ఇద్దరికి. దేవుడు అర్థమైతే చాలు, వాక్యం అర్థమైతే చాలు. ఆ వాక్య ప్రకారంగా బ్రతుకుతుంటే చాలు. ఆ వాక్యానికి కట్టుబడి కట్టబడి ముందుకు సాగితే చాలు భార్యాభర్తలు ఇద్దరు. అమ్మ, నీ ఎడలో ఒక ప్రణాళిక ఉంది దేవునికి, నా ఎడలో ఒక ప్రణాళిక ఉంది. మన ఇరువురిని జతపరిచాడంటే మన ఇద్దరి ఎడల ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది. కనుక ఆ ప్రణాళికని మన ఇద్దరం కలిసి నెరవేర్చాలి. అది మన పని. ఇద్దరు ఒకే భావంతో ఉండాలి, ఒకే ఆలోచనతో ఉండాలి. అదే ఒకటిగా ఉండటం అంటే. ఏకతాత్పర్యం, ఏకతత్వం, ఏకతాత్పర్యం, ఏకహృదయం, ఏకాత్మ. దాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్మ. అదేంటండి. రెండవది ఏంటంటే, పెళ్ళి అంటే ఏక శరీరమై ఉండటం. ఎప్పుడైతే ఏక శరీరం అవుతారో అదే పెళ్ళి. ఇద్దరు ఎప్పుడైతే కలుసుకుంటారో అదే పెళ్ళి. ఎందుకు అప్పటిదాకా ఆగట్లేదు కొంతమంది? పనికి మాలిన సంతతి అది, అపవాది సంతానం అది. అప్పటిదాకా ఆగకుండానే జీవితాలని నాశనం చేసేసుకుంటుంటారు యవన పురుషులు, యవన స్త్రీలు. నీ భార్య పవిత్రంగా ఉండాలని నువ్వు కోరుకుంటావు, అలాగే నీ భార్య కూడా, నా భర్త, నాకు వచ్చే వ్యక్తి పవిత్రంగా ఉండాలని కోరుకుంటావు. ఇద్దరు పవిత్రంగా ఉన్నప్పుడు అది నిష్కలంకమైన పాన్పు. వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కలంకమైనదిగాను ఉండవలెనంటే ఆ సమయం వరకు ఇరువురు పవిత్రంగా ఉండాలి. అప్పుడు ఆ పానుపు మీద వారి ఇరువురు ఏకమైనప్పుడు అది పెళ్ళి. దేవుడు వస్తాడు, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇస్తాడు గర్భఫలాలు. వాళ్ళు బలవంతుని చేతులు బాణముల వలె ఉంటారు. గుమ్మములో నిలిచి తమ విరోధులతో పోరాటం చేస్తారు, వాదిస్తారు, ఒప్పిస్తారు, ఓడిస్తారు దేవుని కోసం. భూలోకమును త్రల్లకందులు చేయువారు వస్తారు. వాళ్ళ గర్భాల్లో నుంచి పనికి మాలలో వచ్చారంటే మీ పాన్పు నిష్కల్మషమైనది కాదు.
కనుక భార్యాభర్తల ఆలోచనలు మంచిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవుని భయంలో దేవుని భక్తిలో ఉండాలి. అప్పుడు వ్యభిచారం అనే మాటకు చోటు ఉంటుంది. కనుక భర్త బాధ్యత గలవాడిగా ఉండాలి, బాధ్యత గలవాడు. దేవుని తరువాత భార్యని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, దేవుని తరువాత భర్తకు లోబడే వ్యక్తిగా భార్య ఉండాలి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, ఏ సమస్య ఉండదు. ఈ మెసేజ్ అలా వెళ్ళాలి, కానీ దేవుడు ఇలా తీసుకెళ్తున్నాడంటే సేవకుడు ఏం చేయలేడు. అందరికీ కలగబోవు రక్షణ గురించి రాయాలనుకుంటే యూదా గారు ఆ తర్వాత రద్దులే కానీ ముందు బోధ గురించి రాయి అన్నాడు. గనక మనం ఒకటి ప్రిపేర్ అయినా ఆయన అనుకున్నది చెప్పక తప్పదు. ఏమండి, అది నెరవేర్చడం ఎంత కష్టం అండి, కానీ యవ్వనస్తుడు నెరవేరుస్తున్నాడు. ఒకటి, నరహత్య చేయకుండా ఉన్నాడు. 2, వ్యభిచరించకుండా ఉన్నాడు. 3, దొంగిలించకుండా ఉన్నాడు. 4, అబద్ధ సాక్ష్యము పలుకకుండా ఉన్నాడు. 5, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నాడు. అయినా నువ్వు పరలోకం వెళ్ళాలంటే పరిపూర్ణుడు కావాలి, వీటి వల్ల నువ్వు పరిపూర్ణుడు కాలేవన్నాడు. మరి మన సంగతి ఏంది? 10 ఆజ్ఞలు నెరవేరిస్తేనే పరలోకం లేదు. ఒక్క ఆజ్ఞ కూడా నెరవేర్చని మనకుంటుందా? ఏ పాస్టర్ గారైనా ఈ ప్రసంగం చేస్తాడా? చేస్తే వాడు ట్రాన్స్ఫర్ అయిపోవటం. ఇక వాడిని ట్రాన్స్ఫర్ చేసేస్తారు సంఘ పెద్దలు, పైకి లెటర్ పెట్టి, లేదా ఫైటింగ్కి దిగుతారు, లేదా సంఘానికి రావడం మానేస్తారు. మనకు ఆ భయం లేదు. ఎందుకు? ఏడకపోతారు మీరు, చచ్చిపోయారు మీరు ఎప్పుడో. శవాలు ఆడకపోతే ఏదో జీవం ఉంటే పోతారు, కానీ చచ్చిపోయిన శవాలు ఆడకపోతే మీరు ఏడేసిన గొంగడి ఆడే ఆ టైపు. మీరు ద్రొల్లు పుచ్చకాయ టైపు కాదు, ఇడిదంతే ఆడిపోయి అయ్యో ఆడదంతే ఇటు ఆ టైపు కాదు మీరు. ఒక్కోసారి ఆ సామెతకు సరిపోతారు అనమాట. ఏది ఎక్కడేసిన గొంగలి అక్కడ దానికి సరిపోతారు. అప్పుడప్పుడు వాక్యానుసారంగా చెప్పమంటారా? మీరు కదలని వారు, మీరు స్థిరులును కదలని వారునై ఉన్నారు. అది ఎలీషా పిల్లలు. ఎలీషాకు దేవుడిచ్చిన పిల్లల స్టేటస్, వాళ్ళ రేంజ్ అది. ఎవరు కదపాలన్నా కదలరు, స్థిరులంతే. విశ్వాసంలో, బోధలో స్థిరులు, క్యారెక్టర్లో కూడా స్థిరులు అవ్వాలి. మీరు పరిశుద్ధులయ్యారు సరిపోదు, పరిశుద్ధులు పరిపూర్ణులగుటకు సాగిపోవాలి. పరిశుద్ధులు పరిపూర్ణులగుటకు సాగిపోవాలి. ఆజ్ఞల వలన పరిపూర్ణులు కాలేం గనక పరిపూర్ణులు అగుటకు సాగిపోవాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులు కావాలని కోరుచున్నాడు. పరిపూర్ణుడైన తండ్రి దగ్గరికి పరిపూర్ణులే వెళ్తారు, అంతే. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్ళాలి, ఎవడు పడితే ఆడు వెళ్తే కుదరదు, రానీరు. అలాగే దేవుడు ఉన్న చోటకి దేవుళ్ళే వెళ్ళాలి. మనుషులైన మీరు వాక్యం చేత దేవుళ్ళుగా మారితే పరలోకం సాధ్యం, అంతే. అది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం.
గనక ఇప్పుడు మీరేమవ్వాలి? ఎట్టయితే ఎవడవుతాడు అన్నాడు పేతురు, దూడుకోడు కదూ. ఎట్టయితే ఒక్కడ కూడా పోడు పరలోకం. ఎవడు పోతాడు ప్రభు ఎట్టయితే? ఏది 10 ఆజ్ఞలు నెరవేర్చినా పరలోకం లేదా? ఇంకా ఏదో ఉందా? మరి నా సామె ఇంకా ఏదో ఉందంట, అదేదో కనుక్కొని చెయ్యి. మేమైతే సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తున్నాం. మరి అట్టాటి ఏమైనా ఉన్నాయేమో నీ బతుకులో చూసుకో ఒకసారి. ఏమైనా ఉంటే చెప్పు రబ్బు అంటే చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు పోయి అది నీ ఆస్తిని అమ్మి. ఏంటి 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 ప్రభా? వినపడలేదా? బైబుల్ ఉన్న వాళ్ళకి ఎటు కనపడలా? వినపడలేదా? నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము. నీ ఆస్తి అమ్మి బేదలకిమ్ము. పరలోకమందు నీకు ధనము 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 కలుగును. నేను చెప్పిన పని చేసి రా, ఆగిపోకు, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయకు, పోయిందంతా సంపాదించుకోవాలని రా. వచ్చి నన్ను ఒట్టివాడివైపోయి రిక్తుడివైపోయి నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, అప్పుడు నీవు పరిపూర్ణుడు అవుదువు అని చెప్పాడు. నిత్యజీవం కోసం వచ్చావు కదా, అయితే ఇది చేస్తే నీకు నిత్యజీవం వచ్చిద్ది అనా సరికి మరి అది చేసేసి నిత్యజీవంలోకి వెళ్ళొచ్చు కదా. ఏం జరిగింది అక్కడ? అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయాడేంటి? ఇప్పుడు క్రైస్తవులు అందరూ ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? నిత్య జీవం కోసం, పరలోకం కోసం. అది కావాలంటే ఏం చేయమంటున్నాడు? ఆస్తి అమ్మండి. మూట వస్తుంది, అది పేదలకు ఇవ్వండి. పేదల కొరకు అమ్మండి, పేదల కొరకు అమ్మండి. అది వాళ్ళ అక్కర్లకు ఇచ్చేసి, వాళ్ళ అవసరాలకు ఇచ్చేసి మీరు వచ్చి నన్ను వెంబడించండి. నిత్య జీవం కోసం వచ్చిన మీకు చెప్తున్నాడు. మరి ఆ పని మీరు చేసేస్తే అవుట్. పరలోకం రాసిస్తాడు మీ పేరు మీద, మీ పేరు మీద రాసిస్తాడు. అప్పుడు పాడుకోవచ్చు నువ్వు పాట, పరలోకము నాదిలే. అది చేయకుండా పాడకో. ఎందుకు ఇది అడుగుతున్నాడు? ఎందుకు ఇది అడుగుతున్నాడు ఆయన? మనిషి బానిసైంది దానికే, మనిషి లొంగిపోయింది దానికే. దానిని యజమానిగా చేసుకున్నాడు, డబ్బుని యజమానిగా చేసుకున్నాడు, ఆస్తిని యజమానిగా చేసుకున్నాడు, దానికి దాసుడయ్యాడు. దానికోసం ఎంత ఘోరమైన పని చేయటానికన్నా రెడీ అయ్యాడు మనిషి. ఎంత పనికి మాలిన నీచమైన నికృష్టమైన స్థితికి దిగజారటానికైనా తయారై రెడీ అంటున్నాడు మనిషి. మనిషికి బాగా ఇష్టమైంది ఏంటి? బిర్యానీ అని చెప్పుకో, డబ్బు. మనిషికి బాగా ఇష్టమైంది ఏంటి? డబ్బు, ఆస్తి, స్థలాలు, పొలాలు, బ్యాంకు బ్యాలెన్స్. ఒక ఉద్యోగం చేస్తాడా, ఆగడు, ఇంకో దానికి ట్రై చేస్తుంటాడు. ఎందుకు ఎందుకు ఎందుకు?
ఎక్కువ శాలరీ కోసం. ఒక పని చేస్తుంటారు, మరొక పనికి ట్రై చేస్తుంటారు. ఎందుకు? ఎక్కువ డబ్బు కోసం. డబ్బు 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 ఇందులో మునిగిపోయి పిచ్చోడైపోయి స్వార్థపరుడుగా మారిపోయాడు. ఒక లోబిగా, ఒక పిసినారోడుగా మారిపోయాడు మనిషి. ఎందులో నుంచైనా మనిషిని బయటికి తేగలం, కానీ డబ్బులో నుంచి మాత్రం బయటికి తేలేం. ఆ మైండ్ సెట్లో నుంచి బయటికి తేలేం. దేవుని తర్వాత దేవుని స్థానంలో నేనే దేవుణ్ణని నిలబడేది డబ్బు. అదంటే మనిషికి చాలా ఇష్టం. దానికోసం ఎంత నీచానికైనా పాల్పడతాడు. వీడు చూడండి, నిత్య జీవాన్నే వద్దనుకున్నాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. దేవుడు నాకు అవసరం లేదు, ఏం కావాలి? ఆస్తి ఉంటే చాలు, దేవుడు వద్దు. ఈ చెప్తే ఎవరు రారా చర్చిలకి? ఈ చెప్పట్లేదంటే చర్చిలను నడిపించే వాళ్ళందరూ ఎవరు చెప్పండి? మోసం చేస్తున్నారు ప్రజల్ని. ఇయ్యండి మీకు ఇవ్వబడును, ఇయ్యండి మీకు ఇవ్వబడును, ఇయ్యండి మీకు ఇవ్వబడును అని దోచుకుంటున్నారు తప్ప చెప్పట్లా. ఈ జ్ఞానం చెప్పట్లా. బైబిల్లో ఉన్న ఈ విషయాన్ని చెప్పట్లా. దీవెనలకి, ఆశీర్వాదాలకి, స్వస్థతలకి, కృపా వరాలకి అంకితం అయిపోయారు తప్ప వాటి వైపే ప్రజల్ని తిప్పుతున్నారు తప్ప వాళ్ళు తిరిగిపోతున్నారు తప్ప. ప్రభులోకి రాకముందు 10 లక్షల అప్పులో ఉన్నాను, ప్రభులోకి వచ్చినాక 10 లక్షల అప్పు తీరిపోగా ఇంకొక 25 లక్షలు పెట్టి 100 ఎకరాల స్థలం కొన్నాను, ఫ్రీ తక్కువలో దొరుకుతుందని. ఇటువంటి సాక్ష్యాలు వింటున్నాం. అదేంటండి? కానీ పౌలు గారు ప్రభువులోకి వచ్చి సమస్తాన్ని నష్టపోయాను నేను. ప్రభువులోకి వస్తే నష్టపోవాలండి. లాభపడటం ఏంటండి? ప్రభువులోకి వచ్చాక నాకు కలిసి వచ్చిందంటే సంథింగ్ రాంగ్. ప్రభువులోకి రాకముందు నీకు సైకిల్ ఉందా? ప్రభువులోకి వచ్చి సైకిల్ కూడా పోద్ది. ప్రభువులోకి వచ్చినాక నష్టపోయాను అనేవాడే క్రైస్తవుడు. ఎందుకు నష్టపోయావు? అభ్యంతరకరంగా ఉన్నాయి అవన్నీ. దేవుని కోసం బతకనివయ్యి. అందుకే నీకు అభ్యంతరకరంగా ఏదైతే ఉందో దాన్ని నరికేమన్నాడు ఆయన. పెరికై అట్లా నరికినోడు, అలా పెరికినోడే క్రైస్తవుడు. ఇట్లా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినోడు కాదు. నాకటి మీద చేపెట్టావు, బాప్తిజం పొందావంటే వెనకదట్టు చూసావా? రాజ్యానికి పాత్రులు కాలేరు. అదేంటండి? జాగ్రత్త. నీకు ఇష్టమైంది ఏదో అదే నిన్ను అడుగుతాడు ఆయన. నీకు ఇష్టమైంది మాత్రమే అడుగుతాడు ఆయన. అదే క్రైస్తవుడికి దేవుడు పెట్టే పరీక్ష. ఆ పాట రెడీ చేయి, ఒకసారి విందాం. వీడియో పాట. నీకు ఇష్టమైనదే అడుగుతాడు. అది నీకు చాలా కష్టంగా ఉంటుంది. నీకు ఇష్టమైంది ఏంటి? ఆస్తి, డబ్బు. అది లేకపోతే బ్రతకలేము, కష్టం. అది ఉంటే ధైర్యం. దేవుడు ఉంటే ఉండదా ధైర్యం? దేవుడు ఉంటే ధైర్యం ఉండదా? జేబులో డబ్బులుంటే ధైర్యమా? అంటే డబ్బే నీకు ధైర్యం ఇస్తుందా? డబ్బు లేకపోతే బతకలే. ఎట్ట అయిపోయాడో చూడండి మనిషి. వీక్ పర్సన్ అయిపోయాడు. పచ్చ నోటికి అబ్బే. ఈ సమాజం నిన్ను అలా మార్చేసింది. రైలు బండిని నడిపేది పచ్చ జెండా. ఓకే,
మనిషిని నడిపేది పచ్చనోటేపే. అది దెయ్యం మాట. అది దెయ్యం మాటలు చూడండి, ఒకటి బాగుంటుంది, ఇంకోటి దెబ్బేస్తుంది. రైలు బండిని నడిపేది పచ్చ జెండా. అరే దెయ్యం నిజమే చెప్పింది. మరి బ్రతుకు బండిని నడిపేది పచ్చనోటు. ఇది నిజం కాదు. దీన్ని నడిపేది దేవుడు. అర్థమైందండి? కనుక నీకు ఇష్టమైంది అడుగుతాడు అంతే. నువ్వు ఇచ్చావా మహాభక్తుడు అవుతావు. తెగ ప్రేమిస్తున్నాడు. ఒక్కగానొక్కడు కదండి ఇస్సాకు. 100 సంవత్సరాలకు పుట్టాడు కదా. తెగ ప్రేమిస్తున్నాడు, తెగ ప్రేమిస్తున్నాడు, తెగ ప్రేమిస్తున్నాడు. మురిసిపోతున్నాడు. అసలు ఆపలేకపోతున్నాం, అబ్రాం గారిని పట్టుకోలేకపోతున్నాం. ఆ సంతోషానికి కట్టలేయలేకపోతున్నాం, గండి కొట్టలేకపోతున్నాం ఆనందానికి. అప్పుడే వచ్చాడు ఈయన. అప్పుడు వస్తాడు దేవుడు. నువ్వు బాగా హ్యాపీగా ఉన్నప్పుడు వస్తాడు నిన్ను వేయటానికి. అప్పుడు లేపేస్తాడబ్బా. నిన్ను మరణ పడకెక్కిస్తాడు. అప్పుడు చంపడు ఆయన. నిన్ను పేషెంట్ని చేసి హాస్పిటల్ అడ్మిట్ చేస్తాడు. రేపు ఎల్లుండో నువ్వు చచ్చిపోతావని డాక్టర్లో దూరి చెప్పిస్తాడు. చావవు నువ్వు, చావనివ్వడు దేవుడు. అప్పుడు నీకు ఆయన ఆయుష్ పోస్తాడు. ఎందుకు? నువ్వు అప్పుడు పశ్చాత్తాపడతావు, చేసిన అన్ని గుర్తు తెచ్చుకొని ఏడుస్తావు, ఒప్పుకుంటావు. ఇంకొక జీవితం నాకు ఇస్తే, ఇంకో బ్రతుకు నాకు ఇస్తే ఇంకెప్పుడు ఆ పాపం జోలికి పోను మహాప్రభో అంటావు. అక్కడికి వెళ్ళినాక అప్పుడు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, మళ్ళీ ఆరోగ్యం ఇస్తాడు, మళ్ళీ పని చేసుకోవటానికి, ఉద్యోగం చేసుకోవటానికి, మళ్ళీ సంపాదించుకోవటానికి అవకాశం ఇస్తాడు. కొంచెం బలం వచ్చిన తర్వాత, ఏం తమ్ముడా ఏంది, కొంచెం విశ్వాసం తగ్గుతుంది, ప్రార్థనకు రావడం తగ్గుతుంది అంటే ఏడ కుదురుతుందండి అంటాడు. ఏడ కుదురుతుందండి? బిజీ, ఉద్యోగంలో బిజీ, వ్యాపారంలో బిజీ, వ్యవహారాల్లో బిజీ, కుటుంబంతో బిజీ, భార్యతో బిజీ, పిల్లలతో బిజీ, అంతా బిజీ 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 బిజీ, గజిబిజిగా ఉంది. ఇక ఆయన దగ్గరికి వచ్చే తీరిక ఏడుంది? కనుక స్కానర్ పెట్టండి, ఆఫరింగ్ ఆన్లైన్లో పంపుతా, ఆ స్థితికి వస్తాడు. అప్పుడు చంపుతాడు. అప్పుడు బండి మీద వెళ్తుంటాడు, ఏది కుదరదు, పుట్టుక్కున గుండె కొట్టుకుని లాగిపోద్ది, అంతే పడిపోతాడు. బండి ఆడి మీద పడిపోద్ది. అప్పుడు జనం ఏమనుకుంటారు? బండి మీద పడటం వల్ల చచ్చిపోయాడు. బండి కాదబ్బా, మెదడాగిపోద్ది, బీపీ డౌన్ అయిపోద్ది. నువ్వు అనుకోనని గడియలో నిన్ను వేసేస్తాడు. నువ్వు బాగా హ్యాపీగా ఉన్నప్పుడు వచ్చి అడుగుతాడు. ఏంటండి? అబ్రహాం దగ్గరికి వచ్చి చూడండి, 22 ఎట్లుంటుంది? ఆదికాండం 1వ వచనం. జరిగిన తర్వాత అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అన్నాడు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి కొట్టాడు. ఇక్కడ ఎందుకు వచ్చాడు? పరిశోధన చేయడానికి. నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి అనగా అది నీవు ప్రేమిస్తున్నావు నాకంటే ఎక్కువగా. ఎవరిని? ఇస్సాకుని. భార్య కావచ్చు, బిడ్డ కావచ్చు,
లోకంలో ఉన్నవి అవి ఏవైనా కావచ్చు, ఏవైనా ఎవరినైనా నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు గనక అది నాకు కావాలి. ఆయన తీసుకొచ్చి నేను నీకు చూపించే పర్వతం మీద వాడిని దహన బలిగా అర్పించు అన్నాడు. అర్పిస్తావా? నువ్వు అర్పిస్తావా? అప్పుడు మ్యాటర్ అర్థమైంది. ఎవరికి? భక్తుడు కదండి, అట్టేనా విశ్వాస వీరుడు కదా. అప్పుడు కోమాలో నుండి బయటకు వచ్చాడు. అప్పుడు దాకా కోమాలో ఉన్నాడు గురువుగారు. ఇంట్లో వాళ్ళు ఎన్ని వేషాలు వేస్తున్నా ఏం పట్టించుకోవట్లేదంటే అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? కోమాలో ఉన్నాడు. భార్య చేస్తుంటుంది, పిల్లలు చేసే పిల్లలు ఎవరి దారి వాళ్ళది. అయినా మనోడు సైలెంట్గా ఉంటాడు, కోమాలో ఉన్నాడు. ఒక్కోసారి భార్యలు కూడా కోమాలో ఉంటారు. భర్త ఏం చేసినా, పిల్లలు ఏం చేసినా వాళ్ళ దారులు తారుమారుగా ఉన్నా సైలెంట్గా ఉంటారు. నాకెందుకు, తెత్తే వండుతా, లేదా ఇంతే బొక్కలాడించుకుని తింటుంది, తిండిపోద్ది. భూమేస్త్రి ఆ తప్ప వేరే ఆలోచన. కట్టుకోవటానికి ఇస్తున్నాడా లేదా, తినటానికి ఇస్తున్నాడా లేదా, ఈ ఆలోచనే తప్ప అసలు దేవుని మార్గంలో ఉన్నాడా లేదా, దేవుని కోసం బతుకుతున్నాడా లేదా, దేవుళ్ళు నడుస్తున్నాడా లేదా, మమ్మల్ని నడిపిస్తున్నాడా లేదా, ఈ అనవసరం భార్యకి. కోమాలో ఉంది, కొడతాడు, దెబ్బ అడుగుతాడు, మీకు ఇష్టమైన దాన్ని అడుగుతాడు. అప్పుడు వస్తారు కోమాలో నుంచి బయటికి వచ్చి పొద్దున్నే లేచాడు. ఎవరికేం చెప్పలా, ఆయనే కట్టెలు చీల్చుకున్నాడు, మూట కట్టుకున్నాడు, గాడిద మీద పెట్టుకున్నాడు, పిల్లోని తీసుకున్నాడు, బయలుదేరాడు. ఎవరికి చెప్పలా. గొర్రెపిల్ల ఏదని అడిగాడు కొడుకు. ఆయన చూసుకుంటాడు లేబ్బా అన్నాడు. ఆడకెళ్ళి నాకు గొర్రెపిల్లని ఆయన చూసుకోవటం కాదు, కాళ్ళు చేతులు కట్టేసి ఎత్తి బలిపీఠం మీద పడేసాడు. కత్తి పైకి ఎత్తాడు నరికి పడేయటానికి. అంటే ఇచ్చేసాడని అర్థం. మనసులో కమిట్ అయ్యాడు. ఇచ్చేయాలి అని కమిట్ అయ్యాడంటే ఇచ్చేసినట్టే అని రాశాడు దేవుడు. ఇచ్చేయాలని కమిట్ అయ్యావు గనక, మనసులో బలంగా అనుకున్నావు గనక, ఫిక్స్ అయ్యావు గనక నువ్వు ఇచ్చేసినట్టే అని రాసేసాడు బైబిల్లో. ఆగు అర్థమైందిలే, నువ్వు మహాభక్తుడు అని నాకు అర్థమైందిలే, ఆ పిల్లోని తీసుకుని పో అన్నట్టు ఆశీర్వదించి పంపించేశాడు. ఆ ఆశీర్వాదం తీసుకెళ్ళి పరదేశంలో ప్రధానుణ్ణి చేసింది. పరదేశంలో ప్రధానుడెవడో? అబ్రహాం గారు. ఎవరైనా సరే ఆయనలాగా బతికి చస్తే చేరేది ఆయన రొమ్ముకే, ఆయన రొమ్మున ఆనుకుంటకి వెళ్తారు. అంత గొప్ప స్థానాన్ని ఇచ్చేసాడు దేవుడు. అది ట్రై చేయకుండా, అది సంపాదించుకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడేంటి అమాయకుడు? వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడేంటి క్రైస్తవులు? కొంచెం కఠినంగా వాక్యం రాగానే టైం అయిపోయింది, వచ్చే వారం చెప్తాలే. ఈ పాఠం అవదులే, వచ్చే వారం చెప్తా. పాట రెడీ అయిందా? నాకు పంపించావా? నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది
కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి హేబేలు అర్పణ నచ్చింది దేవునికి కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి హేబేలు అర్పణ నచ్చింది దేవునికి అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం నచ్చాలి మొదట నీవే కావాలి మొదట నీవే నీకిష్టమైనది దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా క్రీస్తు వలె దేహం కావాలి యాగముగా దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా క్రీస్తు వలె దేహం కావాలి యాగముగా నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం ప్రకటించు క్రీస్తు కొరకే మరణించు పాపి కొరకే నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు
ప్రియులారా, మార్చు. కనుక మీకు ఇష్టమైంది అడుగుతుంది ఎవరు? మిమ్మల్ని కన్నవాడు, మీ కొరకు తన సొంత కుమారుణ్ణి చంపుకున్నవాడు, మీ సృష్టికర్త. మీకోసం కునుకగా నిద్రించగా యుగయుగాలుగా మీరు వస్తారని ఎదురు చూస్తున్నవాడు మీ కన్న తండ్రి. మీరు రావాలి, ఆయనకి ఇష్టమైంది ఇవ్వాలి, చెయ్యాలి. కనుక మీ దగ్గర ఆస్తులుంటే, డబ్బులుంటే ఆ ధనంతో పేదలకి ఏమన్నాడంటే, పేదలు ఎవరు అనుకున్నారు? ఏదో 10 పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేయమంటే చేస్తాను కానీ ప్రభువా, అన్నదానం చేయమంటే చేస్తాను కానీ ఇదేంది అనుకుంటున్నారా? బేదలంటే వాళ్ళు అనుకుంటున్నారా? వాక్యం లేనోడే బేదోడు. వాడు అనిల్ అంబానీ అయినా సరే, వాక్యం లేనోడే బేదవాడు. వేల కోట్లు ఉన్నాయి, చచ్చిపోతే దిక్కులేని వాడై నరకానికి వెళ్ళిపోతాడు. దిక్కులేనోడై నరకానికి వెళ్తాడు. అట్టాటోళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి వాక్యాన్ని ఇవ్వండి, వాక్యాన్ని ఇవ్వండి. వాక్యమే సర్వ సంపదల గని, వాక్యమే సర్వ ఐశ్వర్యానికి నిధి. వాక్యం కలిగిన వాడే నిజమైన ధనవంతుడు. నిజమైన ధనం వాక్యం అనే ధనం. ఈ వాక్యం అనే ధనం మీ దగ్గర లేదా? మా దగ్గర ఎక్కడుందా? బ్యాంకు బ్యాలెన్స్ అనుకుంటున్నారా? వాక్యం అనే ధనం లేదా మీ దగ్గర? డిప్లొమా నుంచి ఎంబీటీఎస్ వరకు చేస్తున్నారు కదా, అదంతా వాక్యం అనే ధనం కాదా? 66 పుస్తకాలతో కూడుకున్నటువంటి బైబిల్ గ్రంథం మీ చేతిలో ఉంది కదా, ఏం చేస్తున్నారు ఆ ధనంతో? వాక్యం లేని వాళ్ళు అందరూ భేదోళ్ళే. ప్రపంచంలో బోలెడు మంది ఉన్నారు అటోళ్ళు, చస్తే నరకానికి పోతారు. వాక్యం కలిగిన మీరు గొప్ప ధనవంతులు. మీరు వెళ్ళి ఆ వేదవారికి వాక్యాన్ని ఇచ్చి వాళ్ళని గొప్ప ధనవంతులను చేయాలి కదా, గొప్ప ధనవంతులను చేయాలి. ఆయన ధనవంతుడై ఉండియు మీ దరిద్రతను చూచి మిమ్మల్ని ధనవంతులుగా చేయటానికి తాను దరిద్రుడయ్యాడు. మొత్తం పోగొట్టుకున్నాడు ప్రాణంతో సహా. మనల్ని అందరినీ ఐశ్వర్యవంతుల్ని చేయాలని, పరలోకం చేర్చాలని. కనుక ధనవంతులంటే వేల కోట్లు ఉన్నోళ్ళు, బేదోళ్ళంటే ఏమి లేని బికారులని కాదు. వాక్యం లేనోడే బేదోడు. వాక్యానికి మించిన ఐశ్వర్యం మరొకటి లేదు. వాక్యం లేని వారి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళటానికి బద్ధకం, వెళ్ళటానికి నిర్లక్ష్యం, వెళ్ళటానికి ఓపిక ఉండదు, వెళ్ళటానికి సాకులు, మనసు లేదు. ధీమాలో ఉన్నారు కదా, మేము మొదటి వారం మేము సీనియర్లం అని. జాగ్రత్త, కడపట్టి వారు అయిపోతారు మీరందరూ. నిన్నగాక మొన్న ప్రభువులోకి వచ్చినోడు ఎంత ఆసక్తిగా దేవుని కోసం పనిచేస్తున్నాడు. దేవుని పని అంటే అన్నిటిని పక్కన పెట్టి ఆ పని అయిపోయే వరకు ఆ పనిలోనే ఉంటున్నాడు. మిమ్మల్ని క్రాస్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. విశ్వాసంలో, పనిలో, పరిశుద్ధతలో, క్యారెక్టర్లో, ఆత్మల రక్షణలో, వేటలో తనకున్నదంతా ఖర్చు చేసుకుంటూ.
కానీ ఎప్పటి నుంచో ఉన్నారు మీరు, మీ వల్ల ఏ లాభం లేదు, ఏ పని జరగట్లేదు. మీరే మొదటి వారు అనుకుంటున్నారా? కడపటి వారు అయిపోతారు. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు మొదటి వారు అయిపోతారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూలోళ్ళు పని చేస్తున్నా పని కావట్లేదని చివరి క్షణంలో వెళ్ళాడు యజమానుడు. 5 గంటలకు వెళ్ళి పని వాళ్ళని తీసుకొచ్చి పెట్టి పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేసిన వాళ్ళకి అదే జీతం ఇచ్చాడు. 1 గంట పని చేసిన వాళ్ళకి కూడా అదే జీతం ఇచ్చాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసిన వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళ మీద, మాతో సమానంగా చేస్తావా, వాళ్ళు జూనియర్లు మేము సీనియర్లు అని. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు పనికి వచ్చారు కానీ పని చేయట్లేదు. ముచ్చట్లో పని చేస్తామని వెళ్తారు పొలానికి, ముచ్చట్లు లోకవార్తలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ యజమానుడికి న్యాయం చేయరు. ముచ్చట్లు. డిగ్రీ వచ్చేసరికి దాసులు అనుకోవట్లా, పనోళ్ళం అనుకోవట్లా. నిర్లక్ష్యం ఏర్పడిపోతుంది, బద్ధకం ఏర్పడిపోతుంది, సామర్థ్యం ఏర్పడిపోతుంది, లెక్కలేనితనం ఏర్పడిపోతుంది. జాగ్రత్త, కడపటి వారు అయిపోతారు. గంట ముందు వచ్చినోడు మొదటి వాడు అయ్యాడు, ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసే వాళ్ళు కడపటి వారు అయ్యారు. ఎందుకు? అరే మనం చివరి గంటలో వచ్చాం కనుక ఆసక్తిగా కష్టపడతాం, ఎక్కువగా కష్టపడదాం, యజమానుడు మెచ్చుకునేటట్టు కష్టపడతాం, సంతోషించేటట్టు ఇష్టపడేటట్టు కష్టపడతాం అని ప్రాణం పెట్టి పనిచేశారండి. వాళ్ళు ప్రాణం పెట్టి పనిచేశారు. అందుకే వాళ్ళకు కూడా అదే జీతం ఇచ్చాడు. వాళ్ళు వచ్చి ఏడుతున్నారు ఈయన మీద పడి, ఏంటి ఇది అన్యాయం కదా అని. అది నా సొమ్ము, నా ఇష్టం. నేను మంచివాడనైనందుకు మీకు కడుపు మంటగా ఉందా? మీరు పనికి వచ్చారు కానీ పని మీద మీ కాన్సన్ట్రేషన్ లేదో. మీరు దేవుని సన్నిధికి ఆరాధించడానికి వచ్చారు కానీ దాని మీద లేదు, ఆరాధన మనసే లేదు, దేవుని సన్నిధి అంటే భయమే లేదు. ఇక్కడికి వచ్చి ముచ్చట్లో, ఇక్కడికి వచ్చి పరిశోధన చేస్తుంటారు, ఇక్కడ వ్యక్తి పాట పాడుతుంటే అక్కడ బైబిల్ చదువుతుంటారు. వారం అంతా చదివే తీరిక లేదు మీకు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినరు, భయంతో వినరు. ఇక్కడికి వచ్చి ఆటలాడుతుంటారు, ఆటలో ఇక్కడికి వచ్చి వేషాలు ఎత్తుంటారు. ఎన్నిసార్లు చెప్పినా లెక్కే లేదు. జాగ్రత్త, కడపటి వారైపోతారు. తలుపు వేయబడిన స్థితి మీకు ఎదురవుతుంది. తర్వాత వచ్చి తలుపు దడితే మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. ఎందుకంటాడు? నేను హెచ్చరించినప్పుడు మీరు స్టడీ అవ్వలేదుగా, నేను పిలిచినప్పుడు మీరు రాలేదుగా, నేను చేయమన్నప్పుడు మీరు చేయలేదుగా, నేను పిలిచినప్పుడు భోజనం చేస్తున్నావు నువ్వు, నేను పిలిస్తే భోజనాన్ని పక్కన పడేసి పరిగెత్తాలా. నువ్వు ఎంత బద్యంలో అయినా తలుపు తీడు, అక్రమం చేయవారులా నా యొద్ద నుండి పొండండి. గనక బైబుల్ ఏముంది? మీరు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి, మీరు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. తుదమట్టుకు ఆ ఆసక్తిని చేపట్టిన ఎడల మీరే దేవుని ఇల్లు. మీ ఆసక్తి, మీ విశ్వాసం, మీ పరిశుద్ధత, మీ పని, మీ క్రియలు, మీ వాక్య సంబంధమైన పనులు ప్రాణం పెట్టి చేసేవిగా ఉండాలి. అవి చివరి వరకు ఉండాలి. మీ ధనం, మీ ధాన్యం కన్నా ఒక పాపి రక్షణ ముఖ్యం. ఒక ఆత్మ కోసం ఎన్ని మైళ్ళైనా నడిచాడు యేసుక్రీస్తు వారు. మీకు నడిచే పని లేదు, వాహనాలు ఉన్నాయి, అయినా జాగ్రత్త, కడపటి వారు అయిపోతారు. యోహాను ప్రారంభం చాలా బాగుంది. బాప్తిజం ఇచ్చే యోహాను, యేసుక్రీస్తు వారికి కూడా బాప్తిజం ఇచ్చే భాగ్యం, ధన్యత కలిగిన వాడు. రాజులను సైతం లెక్క చేయడు.
ఖండించేస్తాడు. తల తెగిపోద్దన్న భయం కూడా ఉండేది కాదు. రోషం కలిగి చేసేవాడు సేవ. మోమాటం లేని బోధ, సర్ప సంతానమా అని స్టార్ట్ చేసేవాడు. మారు మనసు పొందితే ఉంటావు, పొందకపోతే దేవుడు నరికేస్తాడు నిన్ను అని చెప్పేవాడు. మారు మనసు ఫలించని, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడిద్ది గనక మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. అంత రోషం కలిగినటువంటి వాడు బాప్తిసం ఇచ్చే యోహాను. నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడని యేసుక్రీస్తు వారిని పరిచయం చేసినోడు. అటువంటి వ్యక్తి గురించి యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడో తెలుసా? స్త్రీలు కనినటువంటి వారిలో నెంబర్ 1 మొదటి వాడు, గొప్పవాడు బాప్తిసం ఇచ్చే యోహాను అని చెప్పాడు. అటువంటి ఒకసారి తీసుకెళ్ళి చెరసాల్లో వేసేస్తే చెరసాల్లో పడేసరికి విశ్వాసం సన్నగిల్లింది. యేసుక్రీస్తు వారిని గురించి విని ఏమన్నాడు తెలుసా? రాబోవాడు నువ్వేనా, లేకపోతే ఇంకా మేము ఎవరి కోసమైనా ఎదురు చూడాలా? ఇదిగో లోక పాపాలను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పింది నువ్వు కాదు. ఇప్పుడు చెరసాలు వచ్చేసరికి ఏమైపోయింది ఆ విశ్వాసం? ఏమైపోయింది ఆ పవర్, ఆ క్యారెక్టర్? పోగొట్టుకున్నావు. అందుకే స్త్రీలు కనిన వారిలో నీకంటే గొప్పవాడు మరొకడు లేడని చెప్పిన నేనే చెప్తున్నా. పరలోకంలో అల్పులు అనే వాళ్ళు ఉంటారు, గనులు ఉంటారు, అల్పులు ఉంటారు. ఆ అల్పుల కంటే చివర స్థానంలో ఉండిపోతాం అన్నాడు. అల్పులకి లేని భాగ్యం, అల్పులకి దక్కినటువంటి పరలోకం ఆ అల్పుల కంటే వెనకమాలు ఉంటాడండి. గనులు ఉంటారు. గనులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అట్టాటోళ్ళు. అల్పులంటే మళ్ళాంటోళ్ళు. నువ్వెవరు భయా? నువ్వు ఎంత గొప్పవాడివయా? పరలోకంలో ఏ రేంజ్లో ఉండాలి నువ్వు? ఎంత అగ్రస్థానంలో ఉండాలి నువ్వు? అట్టాడిది అనేకులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చేసి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు కూర్చుంటారయ్యా. కానీ యోహానా నువ్వు మాత్రం వాళ్ళందరికంటే చివరుంటావు. అంటే అన్యజనులు అయినటువంటి వారికి దక్కినటువంటి స్టేజీకి ఇంకా దిగువలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? తలిచ్చినోడు. శిరస్సు ఇచ్చినోడికే అల్పస్థానం అయిపోయింది. అంటే మొదటివాడు ఏమైపోయాడు? కడపటివాడైపోయాడు. మొదటివాడు కడపటివాడైపోయాడు. కడపటివారు మొదటివారయ్యారు. అన్యజనులు మనం, దేవుడు లేని ప్రజలం మనం. మనలో కొంతమంది యేసుక్రీస్తు వారిలాగా ఉన్నతంగా బతికినటువంటి వాళ్ళు యోహాను కంటే గొప్పవారిగా ఉంటారంట. అక్కడ అన్యజనులు అంటే ఎక్కడో వెనకమాలోళ్ళు, వాళ్ళు ముందుకు వచ్చారు. ముందుండాల్సినటువంటి భక్తుడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు? కష్టం రాగానే విశ్వాసం పోయింది, శ్రమ రాగానే విశ్వాసం పోయింది, శోధన రాగానే దేవుణ్ణి వదిలేశారు. వీళ్ళందరూ కడపటి వారు అయిపోతారు. ఎన్నొచ్చినా దేవుని కోసం ముందే నేనున్నానయ్యా అనేవాడే గనుడుగా ఉంటాడు. కనుక మొదటివారు కడపటి వారు అయ్యే అవకాశం ఉంది. కడపటివారు మొదటివారిగా అయ్యే అవకాశం ఉంది. గనక నువ్వెప్పుడు మొదటి వాడిగానే ఉండాలి, మొదటి దానవుగానే ఉండాలి. కడపటి స్థితి అనేది రాకూడదు. అది ఎలా వస్తుందో తెలుసుకున్నావు. అవి నీ బతుకులోనికి రాకుండా జాగ్రత్తగా నీ విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకో. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుంటాను.